In this video, we will discuss about detection of FM wave using balanced slope detector. First of all, what is balanced slope detector and this circuit for balanced slope detector. T1, T2 are the transistors of this circuit. T1, D2 are the diodes. C1, C2 are the capacitors. R1, R2 are the resistance. V1, V01 is output of ఫస్ట్, ఇది అవుట్పుట్ ఆఫ్ సెకండ్, ఇది ఓవరాల్ అవుట్పుట్. ఇది ఎఫ్ఎం సిగ్నల్ అనేది ఇన్పుట్ ఇచ్చినాం. ఇది ప్రైమరీ సైడ్ అంటాం, ఇది సెకండరీ సైడ్ అంటాం. అంటే ప్రైమరీ సైడ్లో మనం ఇన్పుట్ ఇచ్చినాం. ఇన్ దిస్ బ్యాలెన్స్డ్ స్లోప్ డిటెక్టర్ ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఇన్ ప్రైమరీ సైడ్ వీ విల్ గివ్ ద ఇన్పుట్ టు ద ట్రాన్స్ఫార్మర్. ఇక్కడ మనకు D1 D2 రెండు అనేది ఫస్ట్ స్టేజ్లో మనకేం కావాలి, ఇక్కడ చూడండి. దాని ప్రాసెస్ వచ్చేసి ప్రైమరీలో ఇన్పుట్ ఇస్తాం. D1 D2 ఆర్ సేమ్ వోల్టేజెస్, అంటే D1కి సేమ్ వోల్టేజెస్, D2కి ఇక్కడ 5 volts, ఇక్కడ 5 volts, రెండు 5 volts ఇస్తే అప్పుడు ఏమైంది, 5 volts ఇచ్చిన, ఇక్కడ కూడా 5 volts ఇచ్చిన, అప్పుడు ఏమైంది 0 అవుతుంది. అంటే ఫస్ట్ స్టేజ్లో సేమ్ వోల్టేజ్ ఇచ్చి అప్పుడు V0 ఈక్వల్ టు V01 మైనస్ V02 ఈక్వల్ టు 0. నెక్స్ట్ సెకండ్ స్టేజ్ R1లో హై వోల్టేజ్ కావాలి. R1కి హై వోల్టేజ్ ఇస్తే అప్పుడు FC ప్లస్ ∆F అయింది. ఇక్కడ ఏంది FC అంటే ఏంది, సెంటర్ ఫ్రీక్వెన్సీ. అలానే ∆F అంటే మనకు ఫ్రీక్వెన్సీ డీవియేషన్. దెన్ ఇప్పుడు ఇది రావాలంటే ఏంది, మనకు ఈ V01 మైనస్ V02 అనేది మనకు V2 అనేది ఇప్పుడు V0 ఈక్వల్ టు ఎంత ఉండాలి, V1 మైనస్ V02 కదా. నాకు ఇది అవుట్పుట్ హై రావాలంటే అప్పుడు నేనేమి ఇవ్వాలి, ఇది 2, ఇది 5 ఇచ్చాం, అప్పుడు 5 మైనస్ 2 ఎంత 3. అంటే ఇది హై ఇచ్చినప్పుడే మనకు ప్లస్ వాల్యూ అనేది వస్తుంది. ఒకవేళ ఇది 5 ఇది 2 ఇచ్చిన మనకు అప్పుడు -3 వస్తుంది కదా నాకు. అంటే ఇది రాంగ్. అంటే ఏంది, నాకు V02 అనేది హైలో ఉండాలి, ఏది D1 అనేది హై వోల్టేజ్ రావాలంటే. ఇక్కడ FC మైనస్ ∆F, అప్పుడు ఇక్కడ ఏముండాలి V1 అంటే 5 మైనస్ 2, అప్పుడు ఏమైంది 3 అవుతుంది. అంటే నాకు V1 అనేది మనకు పెద్దది 5 ఉండాలి, ఎక్కువ ఉండాలన్నమాట. సెంటర్ ఫ్రీక్వెన్సీ దగ్గర మనకి ఏంది 0 ఉంటుంది. అంటే ఇక్కడ సెంటర్లో ఉంటుంది కదా, ఇక్కడ సెంటర్లో నాకు 0 ఫ్రీక్వెన్సీ అనేది ఉంటుంది. ఇది దీని యొక్క సర్క్యూట్, అర్థమైంది కదా. అప్పుడు V1 V2 ఇవన్నీ వచ్చేస్తాయి అనమాట. FM స్లోప్ సర్క్యూట్ ఇవన్నీ దాంట్లో ఇదంతా మొత్తం ఇక్కడ డయాగ్రామ్ బ్రేక్ అవ్వకుండా ఓన్లీ ఎన్వలప్ డిటెక్టర్ అవుట్పుట్ వస్తుంది. ఈ రెండు దాంట్లో సమ్మేషన్ తీసుకుంటే ఓవరాల్ అవుట్పుట్ ఈక్వల్ టు ఫస్ట్ అవుట్పుట్ మైనస్ సెకండ్ అవుట్పుట్. ఇది మనకు దీని యొక్క బ్లాక్ డయాగ్రామ్. ద బ్యాలెన్స్డ్ స్లోప్ డిటెక్టర్ మెయిన్లీ కంటైన్స్ టూ స్లోప్ సర్క్యూట్ అండ్ 2 ఎన్వలప్ డిటెక్టర్స్. 2 స్లోప్ సర్క్యూట్స్ ఉన్నాయి, 2 ఎన్వలప్ డిటెక్టర్స్ ఉన్నాయి. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ద అవుట్పుట్ ఆఫ్ ద ఎన్వలప్ డిటెక్టర్ 1 is V01 and output of the envelope detector 2 is V02. అంతే కదా. ఫస్ట్ V01, సెకండ్ V02. Now the output envelope detector 1 and the envelope detector 2 are given as input to the summer and the summer produces output V0. ఈ రెండు దాంట్లో చేస్తే మనకి ఏమొస్తుంది, V0 కదా. నెక్స్ట్ which is equal to V01 minus V02. The balanced slope detector contains 3 tuned circuits named as primary tuned circuits which tunes FC. Secondary tuned circuit ఏమైంది T1 which tunes the frequency above FC, అంటే FCకి పైన, by ∆F. and ∆F అంటే ఏంది, frequency deviation, and its included voltage is FC plus ∆F. The secondary circuit of T2 which tunes the frequency below FC and by ఇది secondary T2 which tunes the frequency below FC by ∆F and it is used by voltage VC minus ∆F. చెప్పినాం కదా, తక్కువ ఉంటే ఉంది VC, అంటే మనకు D2 సైడ్ అంటే T2 సైడ్ కానీ D2 సైడ్ కానీ నాకు వోల్టేజ్ ఎక్కువ రావాలంటే అప్పుడు ఏంది FC మైనస్ ∆F కావాలి. నెక్స్ట్ now the input voltage of D1 is FC plus ∆F and the input of D2 is FC మైనస్ ∆F. చెప్పినా కదా, D1కి అయితే FC ప్లస్ ∆F, అదే D2కి అయితే FC మైనస్ ∆F. ఇక్కడ చూడండి, మీరు ఈ పాయింట్స్ అయినా రాయొచ్చు తెలుగు తీసేసి.
when D1 D2 are in same voltages, then the overall voltage is 0. Then D1 is having high voltage, then FC plus del F, then it is possible V01 less than V02 అని మీరు ఇంగ్లీష్లో అనేది రాయొచ్చు అనమాట. ఇది మీకు ఊరికే ఫర్ అండర్స్టాండింగ్ కోసం మీకు చెప్పిన అనమాట. దిస్ ఈజ్ అబౌట్ దిస్ balanced slope detector. Thank you. Please like and subscribe my channel. Thank you. Please support me. Thank you.